బైబిల్ కళాశాలలో దేవుని వాక్యాన్ని నేర్చుకోవటం అన్నది దేవుని అనాది సంకల్పంలోనికి భాగం. దేవుడు కోరుకున్నది ఈ ప్రకృతి దేవుడు కలిగించగా ప్రకృతిలో ఉన్న వాటన్నిటిని ఆలోచించి దేనిలో ఏముందో అన్వేషించాడే తప్ప ప్రకృతిని కలిగించిన మనకు రూపాన్ని జీవాన్ని ఇచ్చినటువంటి దేవుని మనసులోనికి ఎవరు తొంగు చూడలేకపోయారు. ఈ మహావిద్యను అభ్యసించుటకు బైబిల్ కళాశాలలోని ఈ సంవత్సరం పాటు దేవుని యొక్క మహాజ్ఞానాన్ని అభ్యసించినటువంటి వారికి జయశాలి పీడి సుందర గారి చేతుల మీదుగా సర్టిఫికేట్ను ప్రదానం జరుగుతుంది. మరి పిలువబడిన వారు స్టూడెంట్స్ వరుసగా వచ్చి ఈ సర్టిఫికేట్ను తీసుకోవాలని వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. జ్ఞాని ఎక్కడా, శాస్త్రి ఎక్కడా, ఈ లోకపు తర్కవాది ఎక్కడా? జ్ఞాని ఎక్కడా, శాస్త్రి ఎక్కడా, ఈ లోకపు తర్కవాది ఎక్కడా? మరి మహోన్నత విద్యను అభ్యసించిన స్టూడెంట్స్ కి జయశాల్ గారి చేతుల మీదుగా సర్టిఫికేట్ ప్రదానం చేయబడుతుంది. పిలువబడిన వారు వచ్చి సర్టిఫికేట్ తీసుకోవాలనుకోవచ్చున్నాము. ఆర్ స్తుతి గీతం గారు వచ్చి సర్టిఫికేట్ తీసుకోవాలనుకోవచ్చున్నాము. అడిగే వారికి, వెతకే వారికి ప్రకటించేవాడే క్రైస్తవుడే, క్రైస్తవుడే. జ్ఞాని ఎక్కడా, శాస్త్రి ఎక్కడా, ఈ లోకపు తర్కవాది ఎక్కడా? అలాగే జాన్ డేవిడ్ గారు, జాన్ డేవిడ్ గారు స్పీడ్గా వెళ్ళాలండి. విశ్వానికి మూలం శబ్దం, శబ్దానికి దేవుడు కారణం, బైబిల్ గ్రంథం దీనికి సాక్ష్యం. విశ్వానికి మూలం శబ్దం, శబ్దానికి దేవుడు కారణం, బైబిల్ గ్రంథం దీనికి సాక్ష్యం. బిగ్ బ్యాంగ్ వలన విశ్వం పుట్టిందని శాస్త్రం చెప్పింది. శాస్త్రవేత్త చెప్పక ముందే బైబిల్ చెప్పింది. శాస్త్రవేత్త చెప్పిన సిద్ధాంతం బైబిల్ నుండి కాపీ కొట్టిందే. శ్రీనివాస్ గారు యంత్రం కనుగొనగానే ముద్రించిన తొలి పుస్తకం అదే బైబిల్. ముద్రణ యంత్రం కనుగొనగానే ముద్రించిన తొలి పుస్తకం అదే బైబిల్. జ్ఞాని ఎక్కడా, శాస్త్రి ఎక్కడా, ఈ లోకపు తర్కవాది ఎక్కడా? టి సునీల్ కుమార్ గారు, ఎన్ శ్యామసుందర బాబు గారు రెడీగా ఉండాలి. శ్యామసుందర బాబు గారు. సిద్ధాంతం తప్పని చెప్పింది శాస్త్రం, ఎడ్మండ్ హేలీ దీనికి సాక్ష్యం. ఆర్యభట్ట సిద్ధాంతం తప్పని చెప్పింది శాస్త్రం, ఎడ్మండ్ హేలీ దీనికి సాక్ష్యం. క్రీస్తు పుట్టాడని తెలుపుటకు నక్షత్రం నడిచింది, ఎడ్మండ్ హేలీ పుట్టక ముందే బైబుల్ చెప్పింది. శ్యామసుందర బాబు గారు. సృష్టిని పరిశీలించిన శాస్త్రం బైబిల్ అడిగితే ముందే చెబుతుంది. ముద్రణ యంత్రం కనుగొనగానే ముద్రించిన తొలి పుస్తకం అదే బైబిల్. గారు యంత్రం కనుగొనగానే ముద్రించిన తొలి పుస్తకం అదే బైబిల్. జ్ఞాని ఎక్కడా, శాస్త్రి ఎక్కడా, ఈ లోకపు తర్కవాది ఎక్కడా? వై జోషువా గారు, నేను ఫోటోకి ఫేస్ కట్టలేదు, అటు తిరగాలి, ఫోటోకి తిరగాలి. రైట్.
వై జోషువా గారు. మానవ నివాస యోగ్యం, భూమి మాత్రమే మనిషికి యోగ్యం, గ్రహాంతర జీవులు లేవని బైబిల్ సాక్ష్యం. శుభాషణలు సిద్ధంగా ఉండాలి. మానవ నివాస యోగ్యం, భూమి మాత్రమే మనిషికి యోగ్యం, గ్రహాంతర జీవులు లేవని బైబిల్ సాక్ష్యం. నవగ్రహాలున్నాయని చెప్పి పాఠం నేర్పింది, ప్లూటో గ్రహం కాదని మాటను మార్చింది. ఎం రాజు గారు. ఉన్నది లేదని బైబిల్ మాత్రమే సవాలు చేస్తుంది. ముద్రణ యంత్రం కనుగొనగానే ముద్రించిన తొలి పుస్తకం అదే బైబిల్. ముద్రణ యంత్రం కనుగొనగానే ముద్రించిన తొలి పుస్తకం అదే బైబిల్. కే ఉషారాణి. జ్ఞాని ఎక్కడా, శాస్త్రి ఎక్కడా, ఈ లోకపు తర్కవాది ఎక్కడా? జ్ఞాని ఎక్కడా, శాస్త్రి ఎక్కడా, ఈ లోకపు తర్కవాది ఎక్కడా? ప్రకృతి నుండి పుట్టిందే శాస్త్రం, సృష్టిని ధర్మారావు గారు. దేవుని వాక్యం. ప్రకృతి నుండి పుట్టిందే శాస్త్రం, సృష్టిని కలిగించింది దేవుని వాక్యం. అడిగే వారికి, వెతికే వారికి ప్రకటించేవాడే క్రైస్తవుడే. అడిగే వారికి, వెతికే వారికి ప్రకటించేవాడే క్రైస్తవుడే. జ్ఞాని ఎక్కడా, శాస్త్రి ఎక్కడా, ఈ లోక తర్కవాది ఎక్కడా? పి సంపత్రావు గారు. పి విద్యాసాగర్ గారు. పి విద్యాసాగర్ గారు. కే విజయ్ గారు. కే విజయ్ గారు. కే అగస్టిన్ కుమార్ గారు. టి మణిరత్నం గారు. పి మోహన్ గారు. పి మనోహర్. జైశాలి, 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 జైశాలి. వి మోహన్. ఇది ప్రారంభ క్రైస్తవ ఎస్ డేవిడ్ రాజు. ఇది మొదటి శతాబ్దపు విప్లవం. సిహెచ్ చిట్టుబాబు. క్రైస్తవ ప్రభంజనం. ఇది మొదటి శతాబ్దపు విప్లవం. చిట్టుబాబు. మార్చేదే లోక విప్లవం. నీతి భాస్కర్. మనుషుల మనసును మార్చేదే క్రీస్తు విప్లవం. విప్లవం వర్ధిల్లాలి, విప్లవం వర్ధిల్లాలి, క్రైస్తవులంతా పోరాటం చెయ్యాలి. విప్లవం వర్ధిల్లాలి, క్రీస్తు విప్లవం వర్ధిల్లాలి, క్రైస్తవులంతా పోరాటం చెయ్యాలి. ఇది ప్రారంభ క్రైస్తవ ప్రభంజనం. నీతి భాస్కర్. ఇది మొదటి శతాబ్దపు విప్లవం. సువర్ణరాజు. ఎం సువర్ణరాజు గారు. క్రైస్తవ్యం కులమే కాదు, టి యశయ్ గారు. మతమే కాదు, క్రీస్తు బోధ మత మార్పిడి కానే కాదు. క్రైస్తవ్యం టి సూర్యకుమార్ గారు. క్రైస్తవ్యం మతమే కాదు, క్రీస్తు బోధ మత మార్పిడి కానే కాదు. నేడైనా రేపైనా ఎక్కడైనా బైబిల్ తప్పంటే ఓడిస్తా. సిహెచ్ నాగరాజు గారు. నేడైనా రేపైనా ఎక్కడైనా బైబిల్ తప్పంటే ఓడిస్తా. సిహెచ్ నాగరాజు గారు. జ్ఞానులనైనా ఒప్పిస్తాం, మూర్ఖులను ఎస్తర్ రాణి భూలోకం తల క్రిందులు చేసేస్తాం. జ్ఞానులనైనా ఒప్పిస్తాం, మూర్ఖులను మోయిస్తాం, భూలోకం తల క్రిందులు చేసేస్తాం.
ఇది ప్రారంభ ఎం యేసురత్నం, భంజనం, ఇది మొదటి శతాబ్దపు విప్లవం. ఇది ప్రారంభ క్రైస్తవ ప్రభంజనం, ఇది మొదటి శతాబ్దపు విప్లవం. ఎం యేసురత్నం, డి కాంతారావు గారు. ఆర్ జాన్ పాల్ గారు. పి రాజారావు గారు. దొంగ బోధకుల పని పడతాం, తప్పుడు బోధల నరికడతాం, సత్యవాక్యాన్ని సరిగా విభజిస్తాం. దొంగ బోధకుల పని పడతాం, తప్పుడు బోధల నరికడతాం, సత్యవాక్యాన్ని సరిగా విభజిస్తాం. శ్రమయైనా కరువైనా బి సత్యం గారు. రక్షకుడని బోధిస్తాం. ఎం రవికుమార్. శ్రమయైనా కరువైనా ఏమైనా క్రీస్తే రక్షకుడని బోధిస్తాం. శాస్త్రజ్ఞులనైనా సరిచేస్తాం, సామంతులనైనా శాసిస్తాం, దేవుడు ఉన్నాడని సవాలు చేస్తాం. శాస్త్రజ్ఞులనైనా సరిచేస్తాం, సామంతులనైనా శాసిస్తాం, దేవుడు ఉన్నాడని సవాలు చేస్తాం. ఇది ప్రారంభ క్రైస్తవ ప్రభంజనం, ఇది మొదటి శతాబ్దపు విప్లవం. ఇది ప్రారంభ క్రైస్తవ ప్రభంజనం, ఇది మొదటి శతాబ్దపు విప్లవం. సత్యం గారు, సత్యం గారు. మనిషి హతమార్చేదే లోక సత్యం. విప్లవం, మనుషుల మనసులు మార్చేదే క్రీస్తు విప్లవం. విప్లవం వర్ధిల్లాలి, విప్లవం వర్ధిల్లాలి, క్రైస్తవులంతా పోరాటం చెయ్యాలి. విప్లవం వర్ధిల్లాలి, క్రీస్తు విప్లవం వర్ధిల్లాలి, క్రైస్తవులంతా పోరాటం చెయ్యాలి. ఇది ప్రారంభ క్రైస్తవ ప్రభంజనం, ఇది మొదటి శతాబ్దపు విప్లవం. ఓకే అండి, 32 మంది బైబిల్ కళాశాలలో మహోన్నత విద్య DBTH డిప్లొమా ఇన్ బైబిల్ థియాలజీలో మరి ఈ కోర్సును పూర్తి చేశారు కాలేజీలో. వారికి సర్టిఫికెట్లు మరి జయశాలి పిడి సుందరరావు గారు చేతుల మీద జరగటం సంతోషిస్తూ వారికి హృదయపూర్వకంగా నాకు తెలియజేస్తున్నాము. వారి కొరకు మరి సుందరరావు గారు ప్రార్థించాలని కోరుచున్నాను. ప్రేమ కలిగిన దేవుడా, మహాజ్ఞానాన్ని ఆస్వాదించి పట్టభద్రులైన బిడ్డలను భవిష్యత్తులో మీ సేవ కొరకు వాడుకోమని వేడుకుంటూ పరసంబంధమైన ప్రతి దీవెన పిల్లలకిమ్మని ప్రార్థిస్తూ యేసు వారి పరిశుద్ధ నామమున ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అలాగే మరి ద కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ మరి మల్కీపురం మరి బైబిల్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అనుబంధ కళాశాల అండి. అది యూనివర్సిటీ యొక్క మరి సిబ్బంది కూడా ఈ కాలేజ్ తరపున మెమోటోస్ అందజేయాలని మేము తలంచాం. మరి యూనివర్సిటీ సిబ్బంది వచ్చి పేర్లు చదువుతుండగా వారు వచ్చి మరి మెమోటోస్ తీసుకోవాలని ప్రభుపేట కోరుచున్నాను. The College of Bible Technology India International Joint Director Dr. Professor లాజరస్ ప్రసన్న బాబు గారికి మా కాలేజీ తరపున మెమోటో అందజేస్తున్నాం. జయసాల్ గారు పిడి సుందర్ గారి చేతుల మీదుగా తీసుకోవాలని కోరుతున్నాం. అలాగే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ట్రై జోనల్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ప్రొఫెసర్ ఎం జాన్సన్ విక్టర్ గారు కూడా మా కాలేజీ తరపున మెమోటో బహుకరిస్తున్నాం. The College of Bible Open University India International Deputy Director Dr. KSV Sagar గారు కూడా మా కాలేజీ తరపున మెమోటోను ప్రింట్ చేస్తున్నాం. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ డిప్యూటీ డైరెక్టర్ ప్రొఫెసర్ పి సునీల్ కుమార్ గారు కూడా మా కాలేజీ తరపున మెమోటో అందజేస్తున్నాం. అలాగే బ్రదర్ కె ఉపేందర్ గారి వరంగల్ వారికి కూడా మా కాలేజీ తరపున మెమోటో అందజేస్తున్నాం. ఈరోజు అధ్యక్షులుగా ఉండి నడిపిస్తున్నటువంటి ఈ సంతోష్ కుమార్ గారు కూడా మా కాలేజీ తరపున మెమోటో తీసుకోవాలని ఆహ్వానిస్తూ ఉన్నాం.
మనిషి పుట్టక ముందే పుట్టినది తొలి ప్రేమ. అలాగే ఈ మహాసభలు జరగటానికి మరి ఇన్స్పిరేషన్గా నాకు మరి తోడుగా ఉండి వెనకాల ఇన్స్పిరేషన్ ఇచ్చి మహాసభ జరగడానికి కారకులైనటువంటి మా ప్రియ సోదరిమణులు ఇరువురు కలరు. మరి పౌలుకి సుంటికేను క్లెమెంతు ఎలాగైతే మా సహకారులు ఉన్నారో ఈ మహాసభ జరగటానికి ఇన్స్పిరేషన్ వెనకాలండి నాకు ప్రోత్సహించినటువంటి వారికి ఈ మహాసభల తరపున జ్ఞాపకార్థంగా ఒక మెమోంటో ఇవ్వాలని అనుకుంటున్నాం. రజనీ గారు వచ్చి మెమోంటో తీసుకోవాలని ప్రభుత్వం ఆహ్వానిస్తూ ఉన్నాను. తీసుకోం. మరొక నా పనిలో సహకారులు ఉన్నటువంటి అరుణ్ గారు కూడా వచ్చి మన మెమోంటో తీసుకోవాలని ప్రేమపూర్వక ఆహ్వానిస్తూ ఉన్నాను. 6 దినాలు సృష్టిని చేసినదెవరు? దేవుడే నిన్ను ప్రేమించి తల్లిదండ్రులను నీకిచ్చి తల్లి కంటే ప్రేమ అరుణ్ గారు వచ్చి మెమోంటో తీసుకోవాలని కోరుచున్నాను. నిన్ను కావాలని. అలాగే ద కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ మలికీపురం మరి విద్యార్థులకు బి రాజేందర్ గారు, ద కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ రాజుల ప్రిన్సిపల్ గారు కూడా వచ్చి కాలేజీ తరపున సభల తరపున మెమోంటో తీసుకోవాలని ప్రేమపూర్వక. అలాగే మలికీపురంలో బైబిల్ కాలేజీలో క్లాసులు చెప్పడానికి సహకరించినటువంటి మా ప్రియ సోదరులు కె సత్యనారాయణ గారు, ద కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ ముంగట ప్రిన్సిపల్ గారికి వచ్చి మెమోంటో తీసుకోవాలని ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నాం. అలాగే మలికీపురంలో ద కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ మరి పెట్టడానికి మేము అన్వేషించినప్పుడు స్థలం ఎక్కడ మరి మేము చాలా వెతికినప్పుడు మరి మా దాంట్లో పెట్టండి అని స్వయంగా ముందుకొచ్చి ఈ మహోన్నతుని విద్యను అనేక మందికి పంచడానికి సహకరించినటువంటి ప్రియ ముఖ్యులు గౌరవనీయులైనటువంటి ఇంజేటి సంపత్రావు గారిని మరి వచ్చి కాలేజీ తరపున మెమోంటో తీసుకోవాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. పరమందు నిన్ను చేర్చాలని క్రీస్తును పంపాడు. దేవుని ప్రేమలో ఉన్నది మనిషికి రక్షణ, మనుషుల ప్రేమలో ఉన్నది. ఈ మల్కీపురం మహాపట్టణంలో బైబిల్ ఈ మహాసభలు పెట్టడానికి ఇన్స్పిరేషన్ ఇద్దరు స్త్రీలైతే ఈ మల్కీపురంలో బైబిల్ కళాశాల స్థాపించి అనేక మంది మహోన్నత విద్యను నేర్పించడానికి నా వెనుకుండి ఈ సహకారం అందిస్తున్న వారికి అవార్డ్స్ ఫర్ డెడికేషన్ సర్టిఫికేట్ను అవార్డును ఇవ్వాలని కోరుచున్నాను. మా ప్రియ సోదరులు ఐ శుభాకర్ బాబు గారిని వేది మీదకి ఆహ్వానిస్తున్నాను. ఈ అవార్డు తీసుకోవాల్సిందిగా కాలేజీని ఆర్థికంగాను అన్ని విషయాలను సహకరిస్తున్నటువంటి వారికి కాలేజీ తరపున ఈ అవార్డును అందజేస్తున్నాను. పరమాత్మలో పుట్టినది తొలి ప్రేమ, ఆత్మలో పుట్టినది ప్రేమ. అందరు క్లాప్స్ కొడదామండి. పరమాత్మలో పుట్టినది. అలాగే మరొక నాకు సహకారులుగా కాలేజీ నడిపించడంలో ప్రారంభం నుంచి సహకారులుగా ఉన్నటువంటి మా ప్రియ సోదరులు శ్రీ జి బార్లి మురళీ కృష్ణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వారు వచ్చి అవార్డు తీసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. అక్కడ గ్రూప్ ఫోటో చూపించే వారే ఆనాడెవరు లేరురా. యేసే పవిత్రుడని ప్రకటిస్తాము, దేవుని కుమారుడని ఒప్పిస్తాము, పాపం లేదని రుజువే చూపిస్తాము, మరణించి లేచాడని ప్రకటిస్తాము. క్రీస్తును ధరించిన ప్రతివాడు జయశాలిరా. మరణాన్ని గెలిచి మృతి నుండి లేచి సాతాను పైన విజయాన్ని పొందిన క్రీస్తేసే జయశాలిరా. పాపము లేని ఆయనలోని పాపముందని చూపించే వారే ఆనాడెవరు లేరురా.
తిరిగి అధ్యక్షుల వారికి కార్యక్రమాన్ని అప్పగిస్తున్నాను. ఈ యొక్క కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ మల్కీపురం వారి తరపున ఈ సభలకు వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాము. అలాగనే వేదికలకు ఇచ్చిన దైవ సేవకులు కూడా వందనాలు తెలియజేస్తున్నాం. గత సంవత్సరం నవంబర్ 12వ తేదీన మల్కీపురం ప్రాంతంలో ఏర్పాటు చేయబడినటువంటి ద కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ అనేటువంటి కాలేజీలో మరి నేను ఇంకా అనేక మన సహోదరులు మేము నేర్చుకున్నటువంటి పాఠాల గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని ఎలా చదవాలి, దాన్ని ఎలాగా అర్థం చేసుకోవాలనేటువంటి విషయాన్ని ఈ కాలేజీ నందు మేము చాలా క్షుణ్ణంగా దైవ సేవకులు మా కాలేజ్ ప్రిన్సిపాల్ అయినటువంటి రావు గారు చక్కగా మాకు బోధించడం జరిగింది. ఈ విషయాల్లో ఈ కాలేజీని గురించి మేము మంచి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాం. అయితే ఈ కాలేజీ ప్రారంభంలో ఈ కాలేజీని గురించి వేరే ఆలోచన ఉండేది. కానీ జాయిన్ అయిన తర్వాత మేము అందులో తరఫీదు పొందుతున్నప్పుడు కొన్ని ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు గ్రహించడానికి ప్రభు మాకు సహాయం చేశారు. మరి ఇక ముందు కూడా మాకు చక్కటి జ్ఞానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా మాకు బోధిస్తారనే విషయాన్ని నేను గుర్తించగలుగుతున్నాం. మా ప్రియ సహోదరు డే స్ప్రింగ్ స్కూల్ ప్రిన్సిపల్ అయినటువంటి ఏలియా గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. మరి వచ్చి వేదిక అలంకరించవలసిందిగా కోరుచున్నాను. ద కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ ప్రిన్సిపల్ అయినటువంటి ఆర్వీ రావు గారు మాత్మీ తండ్రి గారిని పీడిస్తుందిరా గారిని సెలవుతో సత్కరించారు. అదే ద కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ స్టూడెంట్స్ అందరూ కలిసి మరి పూలమాలతో మాత్మీ తండ్రి గారు మరి పీడిస్తుందిరా గారిని మరి సత్కరిస్తున్నారు. అదేవిధంగా ద కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ మల్కీపురం వారు మరి పీడిస్తుందిరా గారిని మరి మెమంటో వచ్చి సత్కరిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. మరి సమయంలో మరి యొక్క ప్రసంగానికి వెళ్ళక మునుపు మరి సభల నిమిత్తము మరి అనేక మంది మరి వారి యొక్క శ్రమను మరి పెట్టుబడిగా పెట్టిన వారు ఉన్నారు.